శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ వలన దినములు గడుచుచూ ఉండగా ఆయన కార్యములు, ఆయన ప్రేమ మన పట్ల రుజువు చేయబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. గమనించండి, మరొక దినం మన చేతుల్లో కలిగి ఉన్నామంటే దేవుని యొక్క సంకల్పం. దీన్ని బట్టి మనం ఏం చేసినా రుణం తీరుతాం. కానీ మనిషి జీవితంలో ఆలోచన అనేది రావట్లేదు. ఈరోజు వరకు బ్రతుకున్నవాడు దేవుని యొక్క అపారమైన ప్రేమ. నిన్న దినంలో మీరు టీవీలో కూడా చూస్తుంటారు అనుకుంటున్నాం. మరి ఆ 8th క్లాసు 9th క్లాసు విద్యార్థులు నిన్న బుజ్జిపెద్ద నెలలో ఆ చేతిలోకి పోయి ఎత్తు కొడుతూ ముగ్గురు గల్లంత అయిపోయారు చెల్లో. ఆ కుటుంబంలో ఆ బిడ్డలు ప్రయోజకులు అవుతారు, గొప్పవారు అవుతారు, మంచి చదువులు చదువుతారు. నా బిడ్డలు 10 మందిలో ప్రయోజకులుగా ఉంటారని తల్లిదండ్రులకు కళ కనాలి. కానీ ఆ కళలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. గమనించండి, ఎవరు ఊహించకుండా లక్షణ బిడ్డ చనిపోతారని. కానీ ఈరోజు భూమి మీద బిడ్డలు లేరు. దీనిగల కారణం ఏంటి? మనిషి యొక్క జీవితము బుడగ లాంటిది. ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. కానీ ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఏదో చెయ్యాలనుకుంటూ ఊహించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. మన ఊహలు యావత్తు కూడా గాలి మేడ లాంటివి, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అయినప్పటికీ కూడా ఏదో కలల కంటాం, మా బిడ్డలకి ఏదో చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. మరి మనిషి జీవితంలో ఆలోచన అనేది రావట్లేదు. ఎందుకంటే ఏదో గడించాలి, గొప్పతనంగా ఉండాలనుకుంటుంటాం. కానీ ఈరోజు ఇక మనిషి యొక్క మడుగడ బట్టి ప్రత్యేకించి ప్రభువు మాట్లాడతాడు. నువ్వెన్ని ఆశించినా, ఎన్ని ఆలోచించినా నా ఆలోచనే స్థిరం. దేవుని స్తోత్రం. నువ్వెన్ని ఆలోచించినా, నువ్వెన్ని ఆశపడ్డా నా ఆలోచనే స్థిరమవుతుంది. కానీ నీ ఆలోచన ప్రకారం ఏది జరగదు. దేవుని స్తోత్రం. మరి మనిషికి ఎందుకు ఆలోచన పరిజ్ఞానము రావట్లేదు తెలియట్లేదు. కానీ మనకంటూ పైవాడు మన ప్రభు ఉన్నాడు. ఈ ప్రభు చేసిన దాన్ని బట్టి మనం పొందుతాము అన్న ఆలోచనకి కలగట్లేదు. మన ఆలోచన జరగాలి, మేమనుకున్నది అని జరిగించుకోవాలి, మేమనుకున్న విషయాలే జరగాలి అనుకుంటాం. దేవుని చిత్తానికి లోబడం. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో ఆ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రతి కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తానికి లోబడితే నీ సొంత ఆలోచనలు ఏం చేస్తాయి తెలుసా? ఒక రోజుకి నీ హృదయానికి వేదన కలుగు చేస్తాయి. దేవుని ఆలోచనలు ఏం చేస్తాయి తెలుసా? నీ హృదయానికి ఊహించలేని ఆనందాన్ని కలుగు చేస్తాయి. దేవుని స్తోత్రం. ఇలాగే మనలాగా ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు మనుషుల యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయంటే, మేము చేసే ప్రతి కార్యము ఫలభరితంగా మార్చబడాలి అని అనుకుంటాడు. నేను ఊహించిన కార్యము జరిగించుకోవాలనుకుంటాడు. ఒకడు వ్యక్తి నేను విస్తారమైన ఫలాన్ని అనుభవించాలనుకుంటాడు. అనుభవించలేనప్పుడు దేవుణ్ణి నేరస్తులు చేసి మాట్లాడుతుంటాడు. ఈరోజు నువ్వు అనుకున్న ప్రతి కార్యము సఫలం చేయాలనేది నా ఉద్దేశము.
అందుకే ప్రభు అంటాడు కదా, దావీదు ద్వారా మాట్లాడతాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసే ప్రతి కార్యం సఫలం చేయబడాలని దేవుని ఉద్దేశము. కానీ ఎందుకు సఫలం కావట్లేదు, ఎందుకు సఫలీకృతం అవ్వట్లేదు ఎప్పుడన్నా ఆలోచించాం మనం. ఒక వ్యక్తి తన పొలంలో ఏవో ఫలితాలు అనుభవించాలని ఏవేవో నాటాడు. నాటి కోతకాలంలో తన పొలంలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి తన కంటికి తన ఫలితము, తన కష్టము ఏది కనపడడం లేదు. కనబడకపోయేటప్పటికీ ఏమంటున్నాడు తెలుసా? చూద్దామా? హబక్కుకు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వాక్యం. అంజూరపు చెట్లు, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. పొలంలోకి వచ్చాడు పాపం, పొలం వైపు తేరి చూశాడు. తను అనుకున్న తీర్మానం ప్రకారం పొలములు ఏం కనపడలేదు. ఈరోజు అలాంటి స్థితి మన చేతిలో కలిగినప్పుడు అల్లాడు, దొల్లాడు, గందరగోళం చేసాం. ఏమండి, దేవుడికి ఇవన్నీ చేసిన దుమ్మెత్తి నెత్తిని మోసుకొని గందరగోళం చేస్తాడు. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు చూద్దాం. అంజూరపు చెట్లు, పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఉంటుందండి ఈ తీర్మానం? ఎవడు కలిగి ఉంటాడండి తీర్మానం? ఇట్టి స్థితి మానవుడికి కనబడ్డప్పుడు, వాడి జీవితంలో సంభవించినప్పుడు దేవుణ్ణి విడిచి దూరమైపోవడమో, ఏదో హాని చేసుకోవడమో, లేదంటే దేవుణ్ణి విచక్షణ జ్ఞానం విడిచి మాట్లాడడమో జరుగుతూ ఉన్న ఈ దినాల్లో ఒక వ్యక్తి అంటాడు, చేతిలో ఏది నా చేతికి రాకపోయినా, నా పశుశాలలో పశువులు లేకపోయినా, నా వంటశాలలో సమృద్ధైన ఆహారం లేకపోయినా నేను చెల్లించను, నేను బాధపడినా, నేను ఆవేదనకు గురికాను. ఎందుకో తెలుసా? దీనికి కారణము నేను ఆరాధిస్తున్న నా దేవుడు కాదు, నా అంతరంగమును పుడుతున్న దేవునికి ఆయాసకరమైన విషయాలను బట్టి ఈ స్థితి నాకు కలిగింది. దేవుని స్తోత్రం. గమనించండి, ఈరోజు నీ జీవితంలో ఏదైనా జరగకపోయినప్పుడు, ఎంతకాలం మందిరికి పోయినా ఏం జరిగిందని, ఎంతకాలంగా దేవుడితో గడిపిన మా జీవితాలు ఎందుకు ఇలాగైపోయాయి, దేవుడికి అన్యాయం చేసామో, ఇలాగ మాట్లాడుతున్న దినాల్లో మన జీవితం లేకపోలేదు. ఈ హబక్కుకు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట, దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవునితో సహజీవనం చేసేవాడు, నిత్య రాజ్యము కొరకు ఆశపడేవాడు, ఈ లోకములో ఏది అనుభవించకపోయినా భయపడ్డు, బాధపడ్డు, దుఃఖపడ్డు. ఎందుకో తెలుసా? కారణం ఏంటి అంటే, ఈ లోకములో నేనేమి అనుభవించకపోయినా నా దేవుని పట్ల నేను గురి కలిగి ఉంటే, నా దేవుడు తన ఉన్న స్థానములో నాకును పాలు కలుగు చేస్తాడు. ఆ స్థానంలో నాకును ప్రాప్తించే కృపను కలుగు చేస్తాడు. కనుక ఈ లోకములో జీవించినంత కాలము ఈ లోకపరమైన ఏవి నేను కోల్పోయినా నా దేవుణ్ణి కోల్పోకుండా బ్రతకడానికి ప్రయాసపడతాను. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు అట్టి స్థితి మన బ్రతుకులో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏదైనా చిన్న విషయం మన చేతులు జరిగినప్పుడు ఆవేదనకు గురైపోయో మనస్తాపం చేద్దాం. ఏమండి, ఎంతోమంది ప్రాణహాని చేసుకునే స్థితిలోనికి దిగజారిపోతున్న ఇట్టి దినాలలో మన తండ్రిని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఈ లోకంలో ఏదో నేను పొందలేకపోయాను గనుక ఇందుని బట్టి దేవుడు అన్యాయస్తుడా అని అంటున్నావేమో. కాదు, దీనికి గల కారణం ఒకటి ఉంది. ఇలాంటి సంభవాలు నీ చేతులు జరుగుతున్నాయంటే దీనికి గల కారణము ఒకటి ఉంది. ఏంటి అంటే, నీవు నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు కాబట్టి, నీవు నాకు ఆయాసకరంగా బ్రతుకుతున్నావు కనుక అందును బట్టి నీ యొక్క కష్టము నీ చేతక్కట్లేదు. నీ కష్టాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. నీ కష్టము వేరొకరు అనుభవిస్తున్నారు. దీని గల కారణం ఏంటి అంటే, నా మాటకు నువ్వు లోబడ్డప్పుడు, నాకు విధేయత కలిగి నువ్వు బ్రతికినప్పుడు నీ కష్టం మీద యెహోవా కనుదృష్టి ఉంటుంది. అది నూరంతలుగా ఫలిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, చేతులు జోడిస్తున్నాను. ఈ లోకంలో ఏదన్నా నువ్వు అనుకున్నది జరగనప్పుడు, కోల్పోయినప్పుడు దేవునికి దూరం అయిపోతున్నావంటే ఎంత అజ్ఞానముల జీవితము. దీనికి గల కారణం నువ్వు ఆలోచించాలి. ఎందుకు జరగలేదు? దేవుడు సమస్తము నా చేతులు సమకూర్చి కలిగిస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. ఇట్టి వాగ్దానం నా చేతులు ఎందుకు జరగట్లేదు అన్న ఆలోచన కంటే కూడా, దేవుడికి అన్యాయం చేశాను, నాకు ఈ స్థితి కలిగింది అన్న ఆలోచనతో కలుగుంటమే. కానీ నీకు జరిగిన సంభవాన్ని బట్టి ఎందుకు జరిగింది అని నా సముఖంలోకి వచ్చి నాకు విజ్ఞాపన చేస్తే, ఎందు నిమిత్తం ఎలాంటి దౌర్భాగ్య జీవితం నీ బ్రతుకులో కలిగిందో దీనికి కారణాన్ని నేను చూపిస్తాను. దేవుని స్తోత్రం. ఆలోచించగలుగుతున్నామా? అడగగలుగుతున్నామా? అడగడానికి ఇష్టపడం. మేము నీతిమంతులమని చెప్పుకుంటామే, కానీ మా అవినీతిని బట్టి, మా అజ్ఞానపు స్థితిని బట్టి నా చేతిలో ఎలాంటి సంభవం జరిగింది అన్న ఆలోచన ఈ రోజు కూడా మన చేతిలో రాదు. ఎందుకు అంటే, మనం ఎప్పుడు కూడా తప్పు చేసిన వారంగా దేవుని సముఖంలో నిలబడలేం. కానీ మేము నీతిమంతులమే, మేము ప్రార్థనా పరులమే, మా విజ్ఞాపన చాలా గొప్పది అన్న అజ్ఞానపు స్థితిలో నువ్వు ఆలోచిస్తున్నావు. కాబట్టి నీ ఆలోచన నీ హృదయానికి వేదన కలుగు చేస్తుంది. కానీ ఈ వ్యక్తి అంటాడు, ఇవి ఏవి నేను కోల్పోయినా నా గురి మట్టుకు నా ప్రభు అయిపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే, సమస్తము జరిగించగలిగిన సమర్థుడు నా దేవుడు. అయినప్పటికీ కూడా ఇవి నా చేతిలో జరగలేదంటే దీనికి ఒక కారణం ఉంటుంది. ఏంటి అంటే, నా అజ్ఞానపు స్థితి, నా అజ్ఞానపు జీవితం ఎక్కడో దేవునికి ఆయాసకరమైంది నా జీవితంలో ఉంది కనుక ఈ స్థితి నా జీవితంలో కలిగింది అన్న ఆలోచన ప్రతి కలుగుంటావు. నీ ఆలోచన దేవుడు నీ ఆవేదన తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దినము నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అనుకున్న కార్యం ఏదైనా జరగనప్పుడు దేవుడు నీ చేతులు లేకనో, ఆయన నిన్ను మరిచిపోయో, ఆయన అన్యాయస్తుడైపోయో, నీ చేతులు జరగలేదు అని పొరపాటును కూడా ఆలోచించొద్దా. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి నా బ్రతుకులో ఏదో ఆయాసకరమైన విషయం ఉంది. దేవునికి నాకు అడ్డుకోలలు ఏవేవో ఉన్నాయి. అందువల్ల నా ప్రభువు నా వైపు చూడక ఈ స్థితి నాకు కలిగింది అని నువ్వు అనుకోగలిగితే, యెహోవా నీ పట్ల సంతోషించి నీ స్థితిగతిని నూతనపరిచి ప్రతి ఆశీర్వాదానికి నిన్ను అర్హులుగా చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. గనుక నువ్వు కోల్పోయిన విషయాన్ని బట్టి ఆవేదన చెందక ఎందుకు ఇలాగ జరిగిందని ఆలోచించగలిగితే
తప్పకుండా నీ స్థితిగతిని మార్చి తనకు చేరువలో ఉంచుకునే కృపని దేవుడు కలుగు చేస్తాడు. గనుక ప్రేమని వాళ్ళరా, అంచూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఎండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. దేవుని స్తోత్రం. ఇవి కాదు నాకు బలము. ఆస్తులు ఎంతున్నా, అందచందాలు ఎన్నున్నా, బంధు బలగం ఎంతున్నా, రాజకీయ నాయకులు అండన్నా, నా బలము ఎవరంటే నా యెహోవాయే నా బలము. దేవుని స్తోత్రం. గమనించండి, యాకోబు తన అన్నదమ్ముడితో పెనుగులాడి వ్యతిరేకపడి తన ఇంటిని విడిచి పద్నారంలో ఉన్న తన మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మామ కూతురు చూశాడు. ఆమె యొక్క అందానికి ముగ్ధుడైపోయి ఆ అందాన్ని ఆస్వాదించడానికి 7 సంవత్సరాలు జీతభత్యాలు లేకుండా ఊడిగించేసి ఆమెను పొందాలనుకున్నాడు. సరే, ఏదో జరిగిపోయింది. కానీ ఇద్దరు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా వివాహం తర్వాత మామ దగ్గర జీతభత్యాలు ఏర్పాటు చేసుకొని మరి మంచి ఆస్తి గడించాడు. విస్తారమైన పనివారు ఉన్నారు. 2 భార్యలు, 11 మంది సంతానము, 11 మంది కొడుకులు. ఇక కూతుర్లు ఎంతమందో తెలియదు. 11 మంది కుమారులు ఉన్నారు. ఇంత బలగమున్నా కూడా హృదయంలో ఎక్కడో చోటు చేసుకున్న భయము. ఇంత ఆస్తుంది నన్నెవడేం చేయగలడు అని అనుకోవచ్చు కదా. ఈరోజు మన చేతిలో 10 రూపాయలు ఉంటే మాకు మించిన వాడు లేడని కారణం చేస్తాం. కానీ ఇంత ఆస్తున్నా కూడా ఎక్కడో కలవరము, తెలియని కలవరము యాకోబులో చోటు చేసుకుంది. ఆలోచించాడు, ఈ కలవరానికి గల కారణమేంటి? ఇంత బలముంది, ఇంత బలగముంది, ఇంత ఆస్తుంది కదా, దీన్ని బట్టి నేను గర్వించాల్సిన నా అంతరంగము ఎందుకు కలవరపడుతుంది? దీని గల కారణమేంటి అని ఆలోచించినప్పుడు అసలైన బలము నా చేతిలో లేదు, దాన్ని పొందుకున్నప్పుడే నేను బలవంతుడిగా ఉంటాను ఎరిగిన యాకోబు సమస్తాన్ని ప్రక్కనిచ్చి ఒంటరిగా యెహోవాతో పోరాడి యెహోవాని గెలుచుకున్నాడు. దేవుని గెలుచుకున్నాడు. ప్రేమను వల్ల కారణం ఏంటంటే, ఇంత ఉన్న ఈ లోకములో నేను గమ్యము చేరాలంటే యెహోవా నాకు బలమై నిలవాలి. దేవుని స్తోత్రం. యెహోవా నాకు బలమై నిలిస్తేనే నా గమ్యము క్షేమంగా చేరుకోగలని ఆ రాత్రంతా పోరాడి యెహోవాని గెలుచుకున్నాడు. అందుకంటాడు, ఒక మానవుడు తెల్లవారు వరకు పోరాడి గెలిచిన గనక ఈరోజు నువ్వు యాకోబు కాదు, మోసగాడివి కాదు, నీ పేరు ఇజ్రాయేల్ అనబడును. దేవుని స్తోత్రం. జనములకు తండ్రి అయిపోయాడు. ఎందుకు అంటే, ఈరోజు లోకంలో నీవెంత కలిగున్నా, ఎంత గడించినా, దేవుడు నీ పక్షాన లేకపోతే నువ్వు ఒట్టివాడివే, నువ్వు ఒట్టిదానివే. నువ్వెంత కలిగి ఉండొచ్చు, ఈరోజు ఎంతెంతో కలిగి ఉండొచ్చు, ఇవన్నీ కూడా నీ బ్రతుకులో వ్యర్థమే. నీ చేతులకి వీటికన్నిటికి గలగా విలువ ఏంటి అంటే, నా ప్రభువు, ఈ లోకము యావత్తు నీ చేతిలో, నీ గుప్పెట్లో ఉండొచ్చేమో, కానీ ఎంత నీ గుప్పెట్లో ఉన్నా నువ్వు జీరోవే, నువ్వు సున్నానే.
ఆ సున్నా అయిన నువ్వు బలభరితంగా ఉండాలంటే ఒక్కడైనా నా ప్రభువుని పక్క చేరితే బలభరితంగా నువ్వు మారుతావు. దేవుని స్తోత్రం. ఈ జీరోకి అనగా ఈ సున్నాకి విలువెప్పుడో తెలుసా? ఒకటి పక్కన చేరినప్పుడు. అర్థమవుతుందా? నువ్వు ఎంత కలిగి ఉన్నా ఈ లోకంలో నువ్వు సున్నావే. ఈ సున్నాకి అనగా నీకు విలువెప్పుడు కలుగుతుందంటే నా ప్రభు నీ పక్కన చేరినప్పుడు. దేవుని స్తోత్రం. నువ్వు పక్కన చేర్చుకున్నప్పుడు నీవు విలువ కలిగిన వ్యక్తిగా, విలువ కలిగిన వాడిగా ఉండడానికి నా దేవుడు కృప చూపిస్తాడు. ఈ లోకములో ఉన్న వాటిని చూసి ఆశపడుతున్నావు. ఈ లోకములో అందచందాలు చూసి, ఆస్తిపాస్తులను చూసి నువ్వు మురిసిపోతున్నవి. కానీ ఇవన్నీ వ్యర్థమే, ఇవన్నీ నిరర్థకమే. ఇవన్నీ కూడా ఆశీర్వాదములోనికి ఎప్పుడు రాబడతాయంటే నా ప్రభువుని ప్రక్కన చేరినప్పుడు. గుర్తెరగాలి. అది ఎరగక ఈరోజు మనిషి వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి అంటాడు, పొలంలో పంట పోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, పశుశాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్లు గొర్రెలు లేకపోయినా నేను చెల్లించను. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకు చూద్దాం ఆ కారణం? అది మీకే గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వాక్యాలకు మాట అంటూ చూద్దాం. మీకా గ్రంథం ప్రక్కనే మీకా గ్రంథము నేను యెహోవా దృష్టికి. ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం. నువ్వు అనగలుగుతున్నావు ఈరోజు ఈ మాట? సహోదరి సహోదరుడా, లైవ్లో వీక్షిస్తున్నా ఈరోజు నా ప్రభు నేను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మాట నువ్వు అనగలుగుతున్నావా? ఏమంటాడో చెప్తాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును చెయ్యకనే బిడ్డమ్మా. చూడండి, ఈరోజు నేను అనుకున్నది యావత్తు కూడా నా చేతికి దక్కకపోవడానికి గల కారణం ఒకటి ఉంది. నేను విత్తిన పొలములో నా కష్టం అక్కడ కనబడక, నా పొలములో పైరు లేక, నా పశుశాలలో పశువులు లేక, నా గొర్రెల దొడ్లో గొర్రెలు లేకుండా నేను ఆశించింది ఏంటి నా చేతికి దక్కలేదు అంటే కారణం ఏంటి తెలుసా? నేను యెహోవాకి వ్యతిరేకంగా బ్రతికాను గనక. దేవుని స్తోత్రం. వీటికి అన్నిటి గల కారణం ఏంటంటే నా బ్రతుకులో నేను దేవునికి దూరంగా ఉండటం వల్ల ఇవన్నీ నాకు జరిగాయి. అనగలుగుతున్నావా? నాకు రోగం వచ్చింది దేనివల్ల? దేవుడు అన్యాయిస్తాడా? నా బిడ్డలకి సమస్య వచ్చింది దేనివల్ల? దేవుడు అన్యాయిస్తాడా? నా భర్తకి రోగం వచ్చింది దేనివల్ల? నా దేవుడు అన్యాయిస్తాడా? కాదు. నీ అంతరంగంలో పుడుతున్న దేవుడికి ఆయాసకరమైన విషయాన్ని బట్టి నీ కుటుంబం దగ్గర శాపం అయిందేనండి. చెప్పుకోగలుగుతున్నావా? నీ బలహీనత నీ దేవుని సముఖంలో చెప్పుకొని బలపడే వరకు, దేవుని కనికరం పొందే వరకు విలపించగలుగుతున్నావా? నీ అతిక్రమాలు ఒప్పుకోగలుగుతున్నావా? నీ అతిక్రమాలు ఒప్పుకున్న దినాన నా యెహోవా నీ జీవితంలో ప్రవేశించి ఒక ఉన్నతమైన స్థితిని దేవుని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలుగున్నావో ఆలోచించాలి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే, నేను దేవుడికి ఆయాసకరంగా బ్రతుకుతున్నానన్న ఆలోచన బ్రతుకులో పుట్టినప్పుడు ఆయన అంటాడు, చదువు తల్లి మళ్ళా, నేను యెహోవా దృష్టికి పాపము చేసితేనే గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. నన్ను పరిశోధిస్తున్నాడు ఆయన. ఈ క్షాలంలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, పొలములో పంటలు లేకపోయినా దీని గల కారణం ఏంటంటే నా అతిక్రమాలను బట్టి నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు.
నేను చేసిన అన్యాయాన్ని బట్టి దీనికి జరిగింది అని నేను గుర్తిన వరకు ఇవి నా చేతులు జరుగుతూ ఉన్నాయి. కానీ నా దేవుడు విడిచిపెట్టిన నాకు తెలుసు. ఎలాంటి పాపనైనా చావదీసేవాడే కానీ త్రోసివేసేవాడు కాదు. ఆయన కనికరము, ఆయన వాళ్ళ శరధికరంతారా, ఆయన కనికరము తిరిగి నేను పొందు వరకు ఆయన కోపాన్ని నేను సహిస్తాను. దేవుని స్తోత్రం. చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈరోజు నీ కుటుంబానికి ఎందుకు కోపానికి వచ్చిందంటే నీ అంతరంగము దేవునికి దూరంగా ఉండటం వలన, నీ అంతరంగమును పుడుతున్న ప్రయాతి ఆయాసకరమైన విషయాన్ని బట్టి దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు గుర్తెరిగి, ఇది నా దేవుని పరిశోధన అయినప్పటికి కూడా నా దేవుని కోపాన్ని నేను సహిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన తిరిగి నా మీద కనికరము చూపించే వరకు నేను ఆయనకు దూరంగా ఉండను. ఆయనకి ఆయాసనగా కలుగ చేసే విషయం నా నోటి వెంట ఏది నేను మాట్లాడను. ఇవన్నీ జరగడానికి గల కారణము నా తండ్రిని దేవుడు కాదు, నా నడవడిక ఆయనకి ఇష్టకరంగా లేకపోవటం వల్ల నా బ్రతుకు ఎలాగ మారింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా బ్రతుకు ఎలాగ మారింది కనుక నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా ప్రభువు నా మీద అమితి లేని ప్రేమ చూపించే ప్రేమాస్వరూపుడు. ఆయనకి ప్రేమించడమే తెలుసు కానీ నన్ను ద్వేషించడం ఎంత మాత్రం కూడా తెలియదు. ఈరోజు ఈ స్థితి నా బ్రతుకులో కలిగింది అంటే నేను నా ప్రభువుని ద్వేషించి దూరపరుచుకున్నాను. ఎందుకు అంటే ఆయన మాటని మీరాను, ఆయన ప్రేమను తోలనాడాను, ఆయన నా పట్ల కలుగున్న ఆ యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా బ్రతికాను కనుక ఇవన్నీ నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రేమను వల్లరా నీ అతిక్రమను ఒప్పుకోగలుగుతున్నావా? నీ అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నావా? ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి ఆయాసకరంగా నువ్వు మారుతూ ఉంటావు. ఆలోచించు. ఏ చిన్న విషయం గురించి కూడా నీవు దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నావు. ఆలోచించగలుగుతున్నావా? ఇది కూడా నేరమేనా, ఇది కూడా తప్పేనా అని నువ్వు అడుగుతున్నావు. కనీసం నువ్విచ్చే దహన బలి కూడా 7 దినములు దాన్ని పరిశోధించకుండా అది దహించడానికి ఇష్టపడ్డ యాజకుడు 7 దినాలు నువ్వు ఇచ్చిన దహన బలిని పరిశోధిస్తాడు. ఎందుకో తెలుసా? దానిలో మచ్చ, డాగు, ముడత, కళంకం ఏదైనా ఉందేమో అని చూసి అది యెహోవాకి ప్రీతికరమైనదిగా ఉండడానికి ఇది మంచిది అని యాజకుడు మనసుకి అనిపించినప్పుడు, యెహోవా ప్రేరణ కలుగు చేసినప్పుడు అది దహించడానికి ఇష్టపడతాడు. కనుక నీవిచ్చే కానుకే దేవునికి ఆయాసకరంగా ఉండకుండా ఉండనిది దేవుని ఉద్దేశమా? మరి నీ ప్రవర్తన ఆయాసకరంగా ఉంటే నీ పరిస్థితులు ఏమాత్రం ఒకసారి ఊహించు. కనుక ప్రేమైన వాళ్ళ చేతులు జోడిస్తూ ఉన్నాను. నీ ప్రతి ప్రవర్తనలో నా ప్రభు నిలబడాలి. దేవుని స్తోత్రం. నీ ప్రతి ఆలోచన నా ప్రభు ఉండాలి. ఉందా నీకు ఆలోచన? ఉన్నదా? దేవునికి నువ్వు సమర్పణ కలిగిన జీవితం కావాలని నా ప్రభు కోరుకుంటున్నాడ. నీ జీవితమే ప్రభువుకి సమర్పణ కావాలి. కానీ నువ్విచ్చే యాజక బలిలో కావచ్చు, కృతజ్ఞత బలిలే కావచ్చు, అర్థంగీకారంగా బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు విత్తిన పొలము నీ చేతికి రావట్లేదు బిడ్డ. ఒక్కసారి ఆలోచించు. చిన్న విషయాల్లోనే తొందరపడి దేవునికి దూరమైపోతూ బట్టి పెద్ద పెద్ద విషయాలు, గొప్ప ఆశీర్వాదాలు నువ్వు ఎలాగ పొందగలవు? దేవునికిచ్చే కానుకల విషయంలో కూడా అర్థంగీకారంగా నువ్వు వేస్తున్నావు కనుక నీ ఆశీర్వాదము అర్థంగానే ఉంది.
ఎందువల్ల అని నువ్వు ఆలోచించకపోవటం వల్ల ఇంకా నీ జీవితంలో ఎన్నో అవరోధాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ అంటాడు, నా చేనులో పైరు కానీ, పొలములో పంట కానీ, ద్రాక్ష చెట్లు కానీ, అంజూరపు చెట్లు కానీ, నేను విత్తిన పొలము కానీ, శాలలో పశువులకు కానీ, దొడ్డిలో గొర్రెలు కానీ ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే, నా మనసులో దేవుడికి ఆయాసకరమైన విషయాలు పుట్టడం వలన నా చేతిలో ఉన్నది యావత్తు కూడా మాయమైపోతూ ఉంది. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ సంపాదించిన యావత్తు కూడా ఒక రోజుగా రెక్కలు ఎగిరిపోతే, దావీదు అంటాడు, నీతిమంతుడు విడవడ్డ కానీ తమ పిల్లలు భిక్షించమెట్టుడు కానీ నేను ఎన్నడూ చూడలేదు అంటాడు. ప్రేమని వాళ్ళ ఈరోజు నీ జీవిత విధానము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ జీవితంలో జరిగిన పొరపాటుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జరిగింది ఈ పొరపాటు? ఎందుకు కలిగింది ఈ యొక్క మనస్తాపం? ఎందుకు కలిగింది నా కుటుంబంలో మనశ్శాంతి లేక జీవితం? ఎందుకు కలిగింది భార్యాభర్తల మధ్య అసమాధానం? వీటికన్నిటి కలిగిన కారణం ఏంటంటే యెహోవా నీ చేతిలో లేకపోవటం వల్ల ఆలోచన కావాలి. ఇలాగ నువ్వు కలిగినప్పుడు తిరిగి ఆయనను ఆహ్వానించుకునేటట్లు నీ హృదయ పరివర్తన మారి, నీ అంతరంగము మారి, దేవుడికి ఇష్టకరంగా నువ్వు ఎప్పుడైతే మారుతావో నీ చేతులకి తిరిగి రావడానికి యెహోవా ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి క్రియల యందును, ప్రవర్తన యందును, మాట తీరు యందును, పనిబాట్ల యందును సమస్తములు ఆయనకి ప్రీతికరంగా నువ్వు ఉన్నప్పుడు తిరిగి మొదటి స్థితిని నువ్వు మళ్ళా తిరిగి రప్పించుకునే కృప దేవుడిని కలుగు చేస్తాడు. గనుక ఎలాంటి స్థితి కలిగి ఉన్న ఒకసారి ఆలోచించాలి. ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. ఆ వ్యక్తి అంటాడు, ఏమండి, నా స్థితి ఏమైనప్పటికి కూడా, నా దేవుడు నన్ను పరిశోధించినప్పటికి కూడా ఆయన పరీక్షలో నేను నిలబడ్డానికి ఇష్టపడతాను, కానీ ఆయన కోపానికి నేను నిలబడతాను, కానీ సహిస్తాను, కానీ ఆయన విడిచిపెట్టి దూరంగా నేను పోను. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, అది 6వ అధ్యాయము మీకా 7వ వాక్యము, 7వ అధ్యాయం 7వ వాక్యం. అయినను యెహోవా కొరకు యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. రక్షణకర్తయగు నా దేవుడు, నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిరిగి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం పొందు వరకు నేను ఆయన విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? నేను ఆయనకు ఆయాసకరంగా బ్రతికి నా ఆశీర్వాదాన్ని కాలరాసుకున్నాను. ఈరోజు ఆ విషయం నేను ఎరిగి ఆయన కొరకు కనిపెట్టి నా అతిక్రమాన్ని ఒక్కొక్కటి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఇచ్చే కనికరమం కొరకు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు ఆయన వైపే చూస్తా. దేవుని స్తోత్రం. దీనికి గల కారణం ఏంటో తెలుసా? నా దేవుడు మర్చిపోయి కాదు, నేను మర్చిపోయి ఆయనకు దూరంగా ఉండటం వలన జరిగిన సంభవం ఇది. గనుక ఆయన కోపాన్ని నా మీద నుంచి తొలగిపో వరకు ఆయన ఎన్ని శిక్షలు నా మీద వేసినా, ఎన్ని పరిశోధనలు నా మీద పెట్టినా వాటిని భరిస్తాను. ఎందుకో తెలుసా? తిరిగి నా ప్రభు నా చేతిలోకి రాకపోతే ఈ లోకంలో తుచ్చమైన జీవితాన్ని జీవించలేక నేను దేవునికి దూరం అయిపోతే యుగాల జీవితం ఒకటి ఉంది. అక్కడ నేను ప్రభుత్వం ఉండకపోతే యుగాలు నా బ్రతుకు అల్లాడుతూనే బ్రతకాలి. ఆ స్థితి నేను పొందకుండా ఉన్నట్లు నా దేవుని కోపానికి నేను నిలబడతా, ఆయన పరిశోధనకు నేను నిలబడతాను. నిలబడి ఆయన కొరకే నిలబడతా, ఆయన కొరకే ఎదురు చూస్తా. ఎందుకో తెలుసా? యెహోవాయే నా బలము. దేవుని స్తోత్రం. యెహోవాయే నా బలము. ఆయన కొరకే నేను నిరీక్షిస్తుంటాను. అందుకే అంటాడు, అయినను యెహోవా కొరకు నేను
ఎదురు ఎదురు చూస్తున్నాను. రక్షణకర్త యొక్క నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండదని జమిస్తాను. హల్లెలూయా. ఎలాగ కనిపెట్టాలి? ఎలాగ చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను? ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతకడమే కనిపెట్టి ఉండడమా? నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని కొరకు కనిపెట్టున్నాను చెప్పేసి మాట్లాడుకోవడం గొప్పతనం కాదు. యాకోబు మనలాగే ఆయా సమయాల్లో పఠించక ఆయనకు అనుకూలమైన సమయాల్లో ప్రార్థించేవాడు. కానీ ఒకరోజు కనువిప్పు కలిగి జ్ఞాన వివేకము కలిగి యెహోవా దొరుకు కాలంలో ఆయన నేను పొందాలనుకున్న యాకోబు రాత్రంతా పోరాడుతూ ఉండగా ఎప్పటికి దిక్కాడో తెలుసా? రేయి మొదటి క్షారములో యెహోవా పాదాలు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. రేయి మొదటి క్షారములో మనము దుప్పటి కింద దూరం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం. రేయి మొదటి క్షారములో యెహోవా దొరుకు కాలములో వెతికాడు గనక యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయన పరిశోధనని తట్టుకుంటాను. ఆయన కోపాగ్ని చల్లారి వరకు నా రక్షణకర్తయగు యెహోవా కొరకు నేను కనిపెట్టి ఉంటాను. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు పోగొట్టుకున్న దౌర్భాగ్యమైన జీవితం తిరిగి దేవుని పొందాలి అంటే దేవుని కొరకు కనిపెట్టే స్థితిని బ్రతుకులు కావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమని ఆ ప్రాకారంలో నుంచి నువ్వు త్రోసివేయబడ్డావో తిరిగి నీవు పొందకుండా ఉన్నట్లు అపవాది రకరకాలుగా నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వాడు శోధన కానీ దేవుని పరీక్ష కానీ నువ్వు నిలబడితే తిరిగి పోగొట్టుకుని ఆత్మీయతను పొందుతావు. యుగయుగాలు దేవుని కుడిపార్శ్వన కూర్చోగలిగిన కృప దేవుడిని కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరూ కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దామా, ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు. మీ కృప, మీ కనికలు, మీ కాపుదలు మాకు తోడుగా ఉంచి ఇంతవరకు ఆదరించారు నాయన, మీకే స్తోత్రాలు. మరొక దినాన్ని నా చేతిలో ప్రసాదించారు, మీకే స్తోత్రాలు. మా జీవితంలో జరుగుతున్న ప్రతి అతిక్రమము, మా అంతరంగంలో పుడుతున్న వ్యతిరేకమైన భావాలను బట్టి అని మేము గుర్తిరిగి మీ కోపాన్ని మా జీవితం నుంచి చల్లారు వరకు మేము ఎదురు చూసే కృప మాకు కావాలని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నీ దాసుడు అంటున్నాడు, నా దేవుని కనికరము తిరిగి నేను పొందు వరకు నేను సహిస్తాను, ఓర్చుకుంటాను. దేవుని కనికరం నా మీదకి వచ్చే వరకు ఆయన కనికరించేవాడు కానీ ఆయన పక్కకు త్రోసి వేసేవాడు కాదు. కనుక నా ప్రభు కొరకు నేను నిరీక్షణ కలిగి ఉంటానని అయ్యా నీ దాసులు ప్రార్థించినట్టుగా అట్టి ప్రార్థన జీవితం మాకు కలుగు చేయండి అయ్యా. అట్టి నిరీక్షణ మాకు కలుగు చేయండి. అలాంటి ఓర్పును మాకు కలుగు చేసి మీకు నమ్మకంగా చూపించి కృప దయచేయమని మీ బలిష్టమైన చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ రాలేని బిడ్డల్ని వాళ్ళ బలహీనత నుంచి విడిపించి అయ్యా మీ మాటకు లోబడుతూ మీ పరిశోధనలో నిలబడకుండా ఉన్నట్టు మీ ప్రేమను పొందినట్లు మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని పొంది కృప ప్రతి ఒక్క బిడ్డకు కలుగు చేయమని, అన్ని విషయాలు సౌఖ్యం కలుగు చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా మీలో బలంగా నిలబడ్డకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి ఉంచిన మనకందరికీ ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ